బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునైతే వెలువరించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ల నియామకం రద్దు చేస్తోంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజాగా నామినేషన్లు తుది తీర్పుకు లోబడే ఉంటాయన్న సుప్రీంకోర్టు. అలాగే తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునైతే వెలువరించింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీగా నియమించడంపై స్టే విధించింది. వేరే నియామకాన్ని నిలిపివేస్తున్నట్లుగా కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేస్తూ కూడా తీర్పునిచ్చింది. దాసోజు శ్రవణ్ అలాగే సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ అలాగే సత్యనారాయణను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా ఎన్నిక చేసిన విషయం మనకు తెలిసిందే. వివిధ కారణాలను చూపుతూ అప్పటి గవర్నర్ తమిళసై వీరి నియామకానికి సంబంధించిన ఫైల్ను కూడా తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వీరిద్దరి స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం అలాగే అలీ ఖాన్ ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ గవర్నర్ కు ఫైల్ నైతే పంపించడం జరిగింది. గవర్నర్ ఆమోదంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే ఈ అంశంపై దాసోజు శ్రవణ్ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పునివ్వడం ఇప్పుడు సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు సంచలన తీర్పునైతే వెలువరించిందని చెప్పుకోవచ్చు. గవర్నర్ కోటలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం అలీ ఖాన్ నియామకం రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వునైతే జారీ చేసింది. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ అలాగే సత్యనారాయణ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోదండరాం అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ కూడా ఆదేశాలనైతే జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేస్తూ వారి నియామకం చెల్లదని తీర్పునైతే వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకైతే వాయిదా వేసింది కోర్టు. అయితే ఈ విషయంపై తాజాగా ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ స్పందించడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదని కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ చదివిన తర్వాత అన్ని మాట్లాడతారని కూడా ఆయన పేర్కొన్నారు. కాసేపటి క్రితమే లాయర్ కాల్ చేసి సుప్రీంకోర్టులో జరిగిన విషయాలు చెప్పారని కూడా ఆయన చెప్తున్నారు. తాను మొన్నటి వరకు జర్నలిస్టును అని ఎలాంటి రాజకీయం బ్యాక్గ్రౌండ్ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనతో ఇంకా ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదు అంటూ కూడా ఆయన అలీ ఖాన్ అయితే స్పష్టం చేస్తున్నారు.